ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుని కృపను బట్టి వర్షాలు తగ్గాయి కదండి. మనం ప్రార్థన విని అసలు మనమే పాటి వాళ్ళమండి. అసలు మనకి ఇంత అర్హతైనా ఉందా తండ్రికి మనం చెప్పడానికి? అయ్యా మాకు ఎండ కావాలి, మాకు సూర్యుని పంపించండి అని అంత చనువుగా చెప్పే ధైర్యం మనకుందా? లేదు. అయినా సరే తండ్రి మనం ఎటువంటి అర్హత లేని మనం అడిగినా కూడా మన ప్రార్థనకు జవాబిచ్చి సూర్యుడిని పంపించాడు కదండి. మేమున్న ఏరియాలో అయితే సూర్యుడు వచ్చాడండి. మరి మీరున్న ఏరియాలో వచ్చిందో లేదో నాకైతే తెలీదు. ఒకసారి చూసి మరి మన ప్రార్థనకు కూడా దేవుడు తండ్రి రిప్లై ఇచ్చాడు. అసలు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి మనకి, ఎంత గొప్ప ధైర్యం ఇచ్చాడు. అమ్మా మీరు భయపడొద్దు తల్లి, మీరు బాధపడొద్దు, ఆలోచించొద్దు, నేనున్నాను. మీరు నా మీద ఆధారపడ్డారు కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగింది నేను ఇస్తాను అని మనకు నమ్మకం కలిగించేలా వెంటనే నిన్నే కదా మనం ప్రార్థన చేసింది. ఒక 2 డేస్ నుంచి వర్షాలు లేవు, ఎండ. ఎంత గొప్ప తండ్రో కదండి. అసలు మనమెంత, మన భక్తి ఎంతండి. అంటే మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు భక్తి పరులు ప్రార్థన చేసి ఉంటారు, మోకాళ్ళ మీద కన్నీటితో ప్రార్థన చేశారు. వాళ్ళతో పాటు మన రిక్వెస్ట్ కూడా విని సూర్యుడిని పంపించాడండి. అంత గొప్ప తండ్రి మన తండ్రి. మరి అలాగే అందును బట్టి దేవునికి కృతజ్ఞత మనస్ఫూర్తిగా ఒక్క థ్యాంక్స్ చెప్దాము. అలాగే చాలా మంది చిన్నపిల్లలు మలేరియాతో, డెంగ్యూతో, ఇంకా వైరల్ ఫీవర్లతో పాపం చాలా మంది బాధపడుతున్నారు కదండి. మేమున్న ఏరియాలో అయితే రోజు సాయంత్రం అయితే స్కూల్ నుంచి వచ్చి మా పిల్లలతో చక్కగా ఆడుకునే వాళ్ళ పిల్లలు, కానీ ఎవరు రావట్లేదు. ఏంటంటే వైరల్ ఫీవర్లు అంట, సెలైన్లు పెట్టేస్తున్నారు. ఒక 2 వీక్స్ నుంచి పాపం అలానే ఉన్నారు. చాలా బాధగా ఉంటుందండి. మరి మీరున్న ఏరియాలో మీ పిల్లలతో ఆడుకునే మీ పిల్లల తోటి వారు చిన్నపిల్లలు ఎవరైనా ఈ పొజిషన్లో ఉన్నారా? మీకు తెలిసే ఉండిద్ది కదా. ఏమైందంటే పలానా అబ్బాయికి జ్వరం వచ్చిందని, ఈ వైరల్ ఫీవరు, మలేరియాను అట్లా చెప్తున్నారు కదా. మరి ఒకసారి ఆ బిడ్డల కోసం, ఆ పిల్లల కోసం చక్కగా సాయంత్రం అయితే చక్కగా ఆడుకునేవాళ్ళు చలాకీగా, హుషారుగా. మరి ఇప్పుడు అసలు ఏం లేదండి. ఒక 2 వీక్స్ నుంచి అంతా ఖాళీగా కనపడుతుంది రోడ్డు అంతా. ఏమైందంటే వైరల్ ఫీవర్. మా ఇంటి ఎదురు కూడా ఒక పాపకి. మరి ఒక్కసారి మనం తండ్రికి మొరపెడతామండి. మన ప్రార్థన వింటాడని మనకు ధైర్యం వచ్చింది కదా. ఎందుకంటే మనం సూర్యుడిని చూసాం కదా. అబ్బా ఏం సిస్టర్ ఇంత చిన్న చిన్న వాటిని కూడా మరి ఇంత ఫీల్ అవుతారేంది అంటారేమో. అసలు మనకి ఎటువంటి అర్హత లేని మనం మీరేమో నాకైతే తెలియదు, కానీ నాకైతే అంత అర్హత లేదు సిస్టర్, లేదు బ్రదర్. అయినా సరే మన ప్రార్థన కూడా విని మన కోసం సూర్యుడిని పంపించాడు. మరి అది గొప్పే కదా. ఇంత తుఫాన్లు, ఇంత వర్షాలు, వరదల్లో ఒక ధైర్యాన్ని మన మాట విని తండ్రి సూర్యుడిని పంపించాడంటే అది ఎంత గొప్ప. మన తండ్రి మనతో ఉన్నాడు, మన మాటలు వింటున్నాడు, మనం అడిగిన దానికి రిప్లై ఇస్తున్నాడని మనకి తెలిసింది కదా. కాబట్టి మరి చిన్న బిడ్డల కోసం కూడా ప్రార్థన చేద్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారం ప్రభా, ఎటువంటి అర్హత లేని మేమడిగినా కూడా నా తండ్రి మీరు మా ప్రార్థన కూడా విని ఆలకించి మా ప్రార్థనకు జవాబిచ్చారు. అందును బట్టి మీకే స్తోత్రం 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 నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా మా ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వడానికి అసలు మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అయినా మా ప్రార్థన విని మా కోసం వర్షాలు తగ్గించి మరలా నా తండ్రి సూర్యుడిని పంపించమని అడిగినందుకు విసుక్కోకుండా, కోప్పడకుండా తండ్రి మరి మా కోసం సూర్యుడిని పంపించిన దేవా మీకు స్తోత్రం తండ్రి. వరదల్లో ప్రభా మరి ఏమేం కోల్పోయారో మాకైతే తెలీదు. తిరిగి వాళ్ళని యథాస్థితికి తీసుకురమ్మని ప్రభా ఆ శక్తి మీకు మాత్రమే ఉంది. మేమెంత సహాయం చేసినా వాళ్ళు తిరిగి మామూలు స్థితికి రాలేరు ప్రభా. కానీ మీ నుండి సహాయం వస్తేనే వాళ్ళు తిరిగి మామూలు స్థితికి రాగలరు తండ్రి. సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా మరి ఎంతో మంది చిన్నపిల్లలు, ఎంతో మంది పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు నా తండ్రి డెంగ్యూ ఫీవర్లతో బాధపడుతున్నారు ప్రభా. మరి సాయంత్రం అయితే పిల్లలందరూ చక్కగా ఆడుకునే సంతోషంగా ఉండే పిల్లలు ఇప్పుడు కనీసం స్కూల్కి కూడా వెళ్ళలేని స్థితిలో సెలైన్లు పెట్టించుకుంటే నా తండ్రి వైరల్ ఫీవర్లతో, డెంగ్యూ ఫీవర్లతో బాధపడుతున్నారు ప్రభా. వారు ఆ పొజిషన్లో ఉంటే నా తండ్రి చూసి తట్టుకునే
మనసు మాకు లేదు ప్రభా. ఎందుకంటే అది మీ మనసే తండ్రి. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే మనం బాధపడే మనసు, సున్నితమైన మనసును మీరు మాకిచ్చారు తండ్రి. ఎదుటి వాళ్ళని ప్రేమించే మనసు మీరిచ్చారు. మరి ఎంతో మంది ప్రభా, మరి ఎవరెవరి ఏరియాలో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీకు తెలుసు ప్రభా. ఈ భూమి మీద ఇక్కడున్న మరి ఏ ఏ ఏరియాలో ఎంతమంది బాధపడుతున్నారో నాకు తెలియదు ప్రభా, మీకు మాత్రమే తెలుసు తండ్రి. ఒక్కసారి ప్రభా మా ప్రార్థన విని, మాకైతే అర్హత లేదు నా తండ్రి. మిమ్మల్ని అడిగి మీకు చెప్పే అర్హత మాకైతే లేదు ప్రభా, కానీ అడుగుచున్నాము తండ్రి. మా ప్రార్థన విని మా ప్రార్థనకి జవాబుగా సూర్యుని పంపించారు. అందును బట్టి మీకే స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా, మరి చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వైరల్ ఫీవర్లు, మలేరియా ఫీవర్లు, డెంగ్యూ ఫీవర్లు, ప్రతి ఫీవర్ కూడా నా తండ్రి, ప్రతి జ్వరాన్ని యేసు నామంలో తీసివేయమని అడుగుచున్నాము నా తండ్రి. మేం చెప్తే కాదయ్యా, మీరొక్క మాట చెప్తే, ఒక్క మాట మీ నోట నుండి వస్తే నా ప్రభా, ఈ ఫీవర్లు, ఈ తెగుళ్ళన్నీ పోతే నా తండ్రి. ఒక్క మాట చెప్పండి ప్రభా. మరి బిడ్డలందరూ సంతోషంగా, చలాకీగా, యాక్టివ్గా ఉంటేనే మాకు సంతోషంగా ఉంటుంది తండ్రి. మరి ఎంతమంది అయితే డెంగ్యూ ఫీవర్లతో, ఇంకా అనేక రకాలైన జ్వరాలతో బాధపడుతున్నారు, వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థత, మీ బలము, శక్తి ఇవ్వండి నా తండ్రి. ఎవరికైతే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయో వారందరికీ తిరిగి మామూలు స్థితికి తీసుకురమ్మని అడుగుచున్నాం. మేమైతే తీసుకురాలేం తండ్రి. ఏ డాక్టరు కూడా త్వరగా వైద్యం 2 రోజుల్లోనే వాళ్ళని మామూలు మనుషులు ఎవ్వరూ చేయలేరు ప్రభా, కానీ పరమ వైద్యులు మీరు మాత్రమే చేయగలరు. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అంత గొప్ప డాక్టర్ మీరున్నప్పుడు ఇక మా బిడ్డలకి భయమే ఉంది ప్రభా. ఒక్క మాట మీ నుండి, మీ హస్తం వారి మీద ఉంచితే ప్రభా, వారికి ఉన్న ఆ రోగం, ఈ జ్వరాలు, దగ్గులు, జలుబులన్నీ కూడా పారిపోతాయి నా తండ్రి. ఒక్క మాట, ఒక్కసారి మీ హస్తాన్ని బిడ్డల మీద ఉంచండి తండ్రి. మేమైతే ప్రభా వారికి ఏమీ చేయలేం నా తండ్రి. కొంతమంది అయితే ప్రభా మరి ఫీవర్ వచ్చినా కూడా కనీసం హాస్పిటల్లో చూపించుకునే ఆర్థిక స్తోమత లేకుండా ఇంకా ఎంతోమంది బాధపడుతూ ఉంటుంటారు తండ్రి. వాళ్ళని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మేమేదో గొప్పవారమని కానీ, మేమేదో భక్తి పరులమని కాదు తండ్రి. మా ప్రార్థన కూడా మీరు వింటారని మీరు మాకు చూపించారు. అందుని బట్టి అడుగుచున్నాం నా తండ్రి. మాకైతే అర్హత లేదయ్యా, మిమ్మల్ని అడిగే అర్హత లేదు, మీకు చెప్పే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? బిడ్డలు బాధపడుతుంటే మేము చూసి తట్టుకోలేకపోతున్నాం తండ్రి. ఆ మనసు ఇచ్చింది మీరే ప్రభా. ఒక్కసారి మా కోసం, మేమేదో గొప్పవారమని కాదు, అయినా సరే మీ హస్తం ఒక్కసారి ఆ బిడ్డల మీద ఉంచి ఎవరెవరైతే ఈ జ్వరాలతో బాధపడుతున్నారో వారందరినీ సంపూర్ణ స్వస్థత వారికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.